బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం నహ్మదుహు వనుసల్లి అలా రసూలిల్ కరీం అమ్మా బాద్. ఈరోజు మనం చదవబోయే అంశం ఏంటంటే కలిమాతె కుఫ్ర్, అంటే అవిశ్వాసపు మాటలు ఏమేమి ఉన్నాయి, ఈ ఏ మాటలు మాట్లాడితే మన విశ్వాసం భంగం అయిపోతుంది అనేది ఈరోజు చదవబోతుంది. ఓకేనా? మామూలుగా పొద్దున ఉర్దూ క్లాస్లో ఒక స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయ్యారు. అదేమని అంటే కలిమాత్ కుఫ్ర్ అంటే దానికి కూడా ఏమన్నా కలిమా ఉంటుందా అని అనుకున్నారనమాట. కలిమా కలిమాత్ అంటే మాటలు, కలిమాతే కుఫ్ర్ అంటే అవిశ్వాసపు మాటలు. ఓకేనా? దానికి ప్రత్యేకంగా ఏది, ఇప్పుడు కలిమ తయ్యిబా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూల్లా ఎలాగైతే ఉందో అలా ఆ, అవిశ్వాసం కోసం కూడా ప్రత్యేకంగా ఎటువంటి కలిమ అనేది లేదనమాట. కలిమ అంటే మాట, మాటనే అరబీలో కలిమ అంటారు. కలిమాత్ అంటే మాటల్ని, అంటే అది ప్లూరల్ అన్నమాట. మాటలకి అరబీలో కలిమాత్ అంటారు. కలిమాత్ కుఫ్ర్ అంటే అవిశ్వాసపు మాటలు. ఇప్పుడు ఇక్కడ ఆ, ముందు మాట తమ్హీద్ అంటారు దీన్ని. అదేంటంటే ఇస్లాంలో అత్యంత విలువైన వరం ఈమాన్. మనిషి యొక్క ఈ లోకం మరియు పరలోకం విజయం ఏదైతే ఉందో అది ఈమాన్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే షరియత్ లో ఈమాన్ రక్షణపై చాలా ప్రాముఖ్యత, షరియత్ ఈమాన్ రక్షణపై చాలా ప్రాముఖ్యత ఇచ్చిందనమాట. కొన్నిసార్లు మనిషి అజ్ఞానం వల్ల, అలాగే కోపం వల్ల సరదాగా సరదాగా మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితుల్లో ఈమాన్కు విరుద్ధమైన మాటలు మాట్లాడవచ్చు. అలాంటి మాటలను కలిమాతు కుఫ్ర్ అంటారు. అంటే ఈమానికి విరుద్ధమైన మాటలు కొన్నిసార్లు కోపంలో వచ్చి మాట్లాడేస్తాం, కొన్నిసార్లు ఏమో తెలియక అజ్ఞానం వల్ల మాట్లాడేస్తాం, కొన్నిసార్లు ఏమో సరదాగా జోక్ చేసుకుంటూ అజ్ఞానపు మాటలు అనేది మాట్లాడేస్తాం. దానివల్ల మన ఈమాన్ అనేది భంగం అయిపోతుంది. ఇప్పుడు కలిమాత్ కుఫ్ర్ అంటే దేన్ని అంటారు? అవిశ్వాస మాటల యొక్క డెఫినేషన్ ఏంటంటే అది ఈ విధమైన మాటలు కలిమాత్ కుఫ్ర్ అవుతాయి. అంటే అవిశ్వాస మాటలు ఎలాగుంటాయి అంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఏంటి? అల్లా తాలాను అల్లా తబారక తాలాను అవమానించడం, ప్రవక్త గారికి ప్రవక్త గారి గురించి అసభ్యంగా మాట్లాడడం, ప్రవక్త గారికి అవమానించడం, అలాగే ఖురాన్ను అవమానించడం, ఇస్లాం యొక్క ఖచ్చితమైన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో దాన్ని నిరాకరించడం, ఇవి కలిమాతు కుఫ్ర్ అవుతాయి అన్నమాట. డైరెక్ట్ అల్లాని అవమానించడం, ప్రవక్త గారిని అవమానించడం, అలాగే ఇస్లాంలో ఏవైతే ఆజ్ఞలు, ఖచ్చితమైన ఆజ్ఞలు, అంటే ఖురాన్ మరియు హదీస్లో క్లియర్ కట్ గా ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి నమాజ్, 5 పూట్ల నమాజ్ చదవాలి, ఇది ఇస్లాం యొక్క ఒక ఖచ్చితమైన ఆజ్ఞ అన్నమాట. దీన్ని ఎవరైనా నిరాకరిస్తే కాఫిర్ అయిపోతాడు. ఇప్పుడు కలిమాతు కుఫ్రు ఏవైతే అవిశ్వాస మాటలు ఉన్నాయో దాంట్లో కూడా రకాలు ఉన్నాయి. 3 రకాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే ఏతకాది కుఫ్ర్. ఏతకాది కుఫ్ర్ అంటే మనసులోనే ఇస్లాం యొక్క ప్రాథమిక విశ్వాసాలను నిరాకరించడం. మనసుతో, అంటే మనసులోనే ఇస్లాం యొక్క ఏవైతే ప్రాథమిక విశ్వాసాలు ఉన్నాయో, దేనికైతే అకాయిద్ అంటామో దాన్ని నిరాకరించడం. దీనివల్ల కూడా మనిషి యొక్క ఈమాన్ ఖతం అయిపోతుంది, మనిషి కుఫ్ర్ వైపు వెళ్ళిపోతాడు అనమాట. రెండోది ఏంటంటే కౌలీ కుఫ్ర్. కౌలీ కుఫ్ర్ అంటే నోటి ద్వారా అవిశ్వాసపు మాటలు మాట్లాడడం. దీనివల్ల కూడా మన ఈమాన్ అనేది ఖతం అయిపోతుంది, భంగం అయిపోతుంది. మూడోది వచ్చేసి అమలీ కుఫ్ర్. అమలీ కుఫ్ర్ అంటే ఇస్లాంను అవమానించే విధంగా ప్రవర్తించడం. మనం ప్రవర్తన ద్వారా, మన పనుల ద్వారా ఇస్లాంని అవమానించడం, దీన్ని అమలీ కుఫ్ర్ అంటారు. ఈ 3 విధమైన కుఫ్రులు ఉన్నాయి. దీంట్లో ఏది చేసినా మన ఈమాన్ అనేది భంగం అయిపోతుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు కలిమాత్ కుఫ్ర్.
కలిమాత కుఫ్రికి సంబంధించి కొన్ని ప్రధాన సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఏంటంటే, నంబర్ నంబర్ 1, ఇస్లాంలో ఖచ్చితంగా నిర్ధారించబడిన ఆజ్ఞలను నిరాకరించడం కుఫ్ర్ అవుతుంది. అంటే పర్టికులర్గా ఇప్పుడు ఏంటంటే, ఇది చెప్తే కుఫ్ర్, ఇది చెప్తే కుఫ్ర్, ఇది చెప్తే కుఫ్ర్ అని చెప్పుకుంటూ కూర్చోకుండా కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని కొన్ని ప్రధాన సూత్రాలు అది తెలుసుకుంటే చాలన్నమాట. అంటే ఈ విధంగా మనం మాట్లాడితే కుఫ్ర్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఇవ్వడం జరిగాయి. దాంట్లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, అల్లా యొక్క ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో, నమాజ్ చదవడం కానీ, రోజా గురించి కానీ, జకాత్ గురించి కానీ, ఈ ఆజ్ఞలు దేనికైతే అల్లా తబారక్ తఆలా ఖురాన్లో క్లియర్ కట్ గా చెప్పడం చెప్పేశారు. ఉదాహరణకి వడ్డీ తీసుకోకూడదు. ఇవన్నీ కూడా క్లియర్ ఆజ్ఞలు. ఖురాన్లో డైరెక్ట్గా క్లియర్గా మనకు తెలిసే క్లియర్గా చెప్పబడిన ఆజ్ఞలు అనమాట. దీన్ని ఒకవేళ మనం నిరాకరిస్తే మన ఈమాన్ అనేది ఖతం అయిపోతుంది, మన విశ్వాసం అనేది భంగం అయిపోతుంది. రెండోది ఏంటంటే, అల్లా తాలాను అవమానించడం కుఫ్ర్ అవుతుంది. అల్లా తబారక తాలా గురించి అవమానించి మాట్లాడడం, ఇది కూడా మన విశ్వాసాన్ని భంగం చేసేస్తుంది. కుఫ్ర్ అంటే విశ్వాసం భంగం అయిపోవడం. ఓకేనా? విశ్వాసాన్ని నిరాకరించడం అయిపోతుంది అనమాట. మూడోది వచ్చేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అవమానించడం కుఫ్ర్ అవుతుంది. ఓకేనా? ఏ మాట అయితే ప్రవక్త గారికి అవమానించే విధంగా ఉంటుందో ఆ మాట మనకు కుఫ్ర్ వైపు తీసుకొని వెళ్తుంది, అవిశ్వాసం వైపు తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఇది కూడా చేయకూడదు. నాలుగోది, ఖురాన్ను అవమానించడం కుఫ్ర్ అవుతుంది. ఖురాన్ను అవమానించడం, అలాగే ఖురాన్ను నిరాకరించడం, అది కూడా కుఫ్ర్ అవుతుంది. అలాగే ఐదోది ఏంటంటే, ఇస్లాం లేదా షరియత్ను ఎగతాళి చేయడం కూడా కుఫ్ర్ అవుతుంది. ఇస్లాం గురించి, షరియత్ గురించి, అలాగే షరియత్లో ఉన్న పనుల గురించి ఎగతాళి చేయడం, ఓ భలే ఉందిలే అన్నట్టుగా మాట్లాడడం, ఇది కూడా కుఫ్ర్ అవుతుంది. ఇది కూడా విశ్వాసం భంగం చేసే పని అన్నమాట. అర్థమవుతుందా? పర్లేదా? తెలుగు అర్థమవుతుందా? ఎదురుకెళ్దామా? ఓకే. కలిమాతే కుఫ్ర్ యొక్క ప్రమాదం, దాని యొక్క సీరియస్నెస్ ఏంటి అనేది మనం ఈ హదీస్లో తెలుసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు, ఒక మనిషి ఒక మాట మాట్లాడతాడు, ఆ మాట కారణంగా అతను నరకంలో చాలా దూరం పడిపోతాడు. ప్రవక్త గారు ఏమన్నారంటే, కొన్ని మాటలు మనం ఎలాంటివి మాట్లాడతామంటే ఆ మాటలే మనకు నరకానికి తీసుకుని వెళ్ళిపోతాయి. ఆ మాటలే ఈ మాటలు, కలిమాత్ కుఫ్ర్ ఏవైతే ఉన్నాయో, అవిశ్వాసపు మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ అవిశ్వాసపు మాటలు కుఫ్ర్ నరకం, ఈ అవిశ్వాసపు మాటలు నరకంలో తీసుకోపోవడానికి కారణమవుతాయి. అందుకు ప్రవక్త గారు ఏమన్నారంటే, ఇంకో హదీస్ కూడా వస్తుంది, మనకు ఏదైనా అవసరం ఉన్నప్పుడే మాట్లాడాలి, అవసరం లేకుంటే ఊరికే ఉండడంలోనే మనకు మంచి ఉంది అని ప్రవక్త గారు చెప్పారన్నమాట. సరదాగా కూడా కుఫ్ర్ మాటలు మాట్లాడటం, కొంతమంది సరదాగా కూడా అల్లా, ఖురాన్, ప్రవక్త గారు, ఇస్లాం గురించి ఎగతాళి చేస్తారు. ఇస్లాంలో ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఊరికే అట్లా చెప్పానులే, ఊరికే అట్లా సరదాగా చెప్పానంటే కూడా కుఫ్ర్ అయిపోతుంది. ఓకేనా? ఇది మనకు ఈజీగా అర్థమయ్యే విషయమే. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, ఆయన గురించి మేము సరదాగా ఆయన్ని అవమానించినట్టే. లేదు నాన్నగారు, నేను సరదాగా చెప్పానంటే వింటారా? లేదు కదా. ఎందుకంటే అవమానం అనేది అవమానమే. వాళ్ళతో జోకులు ఇవన్నీ కూడా సరిపోవు అన్నమాట. ఓకే.
ఖురాన్లో అల్లా తబారక్ తాలా ఇలా హెచ్చరించాడు, మీరు ఈమాన్ తర్వాత కాఫిర్ అయ్యారు. అంటే ఈమాన్ తర్వాత కాఫిర్ అవ్వడం అంటే ఇలాంటి మాటలు మాట్లాడ మాట్లాడడం వల్ల, అలాగే ఇలాంటి పనులు చేయడం వల్ల, అవిశ్వాస మాటలు అవిశ్వాస పనులు చేయడం వల్ల ఈమాన్లో వచ్చాక కూడా కాఫిర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని అల్లా తబారక్ తఆలా సూరహ్ తౌబాలో తెలియజేస్తుంది. అందుకే ప్రవక్త గారు ఏమన్నారంటే నాలుక ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోండి, దాన్ని కంట్రోల్లో పెట్టండి అని ప్రవక్త గారు చెప్పారు. ప్రవక్త గారు ఏమన్నారంటే, ఎవరు అల్లాహ్ మరియు పరలోకం మీద విశ్వాసం ఉంచుతారు, అంటే అల్లా ఉన్నాడు, అల్లా దగ్గర వెళ్ళాలి, పరలోకం ఉంది, పరలోకంలో అల్లాకి జవాబు ఇవ్వాలి అని ఎవరైతే విశ్వసిస్తారో వారు మంచి మాటలు మాట్లాడాలి, లేక మౌనంగా ఉండాలి. మంచి మాటలు ఏమన్నా ఉంటే మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండడంలోనే మంచి ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఇది బుఖారీలో హదీసు. ఇప్పుడు వచ్చేసి కొన్ని ఉదాహరణలు కలిమాత్ కుఫ్ర్ అంటే అవిశ్వాసపు మాటలు ఏవైతే ఉన్నాయో దానికి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇవ్వడం జరిగాయి. చూడండి. అల్లా గురించి అవిశ్వాస మాటలు ఏమేమి అవ్వచ్చు. అల్లా లేడు అనడం, అది అవిశ్వాసం. ఇది అవిశ్వాసం. దీనివల్ల ఈమాన్ భంగం అయిపోతుంది. అలాగే నౌజుబిల్లా అల్లా బలహీనుడు అనడం, ఇది కూడా మన విశ్వాసాన్ని భంగం చేసే మాట. అల్లాకు అన్ని తెలివి, ఇలా మాట్లాడడం కూడా అవిశ్వాసపు మాట. అల్లాకి అన్ని తెలుసు కదా, అయితే అల్లాకు అన్ని తెలివి అనడం ఇది అవిశ్వాసం. అల్లా మనుషుల్లా ఉన్నాడు, నౌజుబిల్లా, ఇది కూడా అవిశ్వాసపు మాట. అల్లా న్యాయం చేయడు, అల్లాకు మనుషుల గురించి తెలియదు, అల్లా ప్రపంచాన్ని సృష్టించి వదిలేశాడు. ఈ మాటలన్నీ కూడా మన విశ్వాసాన్ని భంగం చేసే మాటలు, మన ఈమాన్ని భంగం చేసే మాటలు. ఓకేనా? అలాగే ప్రవక్త గారి గురించి కొన్ని ఉదాహరణలు. ప్రవక్త అవసరం లేదు, ప్రవక్త గారి యొక్క అవసరం లేదు అనడం నౌజుబిల్లా, ఇది కుఫ్ర్ అన్నమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సాధారణ మనిషి, ఇలా అనడం కూడా కుఫ్ర్. అంటే ప్రవక్త గారి గురించి ఏంటంటే ఆయన మనుషుల్లాగే ఒక మనిషి, కానీ అల్లా తబారక్ తాలా ఆయన్ని నబూవత్ ఇచ్చారు. అల్లా తబారక్ తాలా ఆయనని ప్రత్యేకంగా ఎంచుకున్నారు కాబట్టి మనుషుల్లో చాలా ఉత్తమమైన మనిషి ఆయన, సాధారణ మనిషి కాదు. ఓకేనా? అలాగే ప్రవక్త గారి గురించి ఆ మాటలు ప్రవక్త గారి మాటలు ఇప్పుడు అవసరం లేదు ఈ కాలంలో అని చెప్పడం, ఇది కూడా కుఫ్రు. ప్రవక్త గారి గురించి ప్రవక్త గారును అనుసరించడం అవసరం లేదు అనడం, ప్రవక్త గారును అవమానించడం, ప్రవక్త గారును ఎగతాళి చేయడం, ఈ పనుల వల్ల కూడా మన విశ్వాసం అనేది భంగమైంది. అర్థమవుతుందా? క్లియరా? ఇప్పుడు చూడండి, ఖురాన్ గురించి. ఖురాన్ మనుషులు రాసిన పుస్తకం అని చెప్పడం ఇది కుఫ్ర్ అన్నమాట. ఎందుకంటే ఖురాన్ అల్లా తబారక్ తాలా అవతరింప చేశాడు ప్రవక్త గారి మీద, తర్వాత దాన్ని సహాబాల ద్వారా తాబేయిన్ ద్వారా మన వరకు చేరింది. అయితే ఖురాన్ మనుషులు రాసుకున్న పుస్తకం కాదు, అల్లా అవతరింప చేసిన పుస్తకం. అయితే దీన్ని ఎవరన్నా లేదు ఇది మనుషులు రాసిన పుస్తకం అంటే అతను కాఫిర్ అయిపోతాడు. ఖురాన్ కేవలం కథలు అని చెప్పడం కూడా కుఫ్రు. ఖురాన్ పాత కాలానికి మాత్రమే అని చెప్పడం కూడా కుఫ్రు. ఖురాన్ను ఎగతాళి చేయడం కూడా కుఫ్రు. ఖురాన్ను అవమానించడం కూడా కుఫ్రు. అలాగే మనం రోజువారీ జీవితంలో చెప్పే కొన్ని మాటలు, అంటే మామూలుగా చెప్తూ ఉంటాం, కానీ ఆ మాటలు వచ్చేసి అవిశ్వాసపు మాటలు, మామూలు మాటలు కావు. ఉదాహరణకి, నమాజ్ వల్ల ఏం ప్రయోజనం? నౌజుబిల్లా, ఇది కుఫ్రు. ఈ మాట అంటే మీ విశ్వాసం భంగం అయిపోతుంది, మీ ఈమాన్ మీ మనసులో నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఉపవాసం ఉపవాసం అవసరం లేదు. ఇస్లాం పాత మతం. ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ ఏదైతే మన ఇప్పుడు ఉన్న కాలంకి ఈ మతం సరిపోదని చెప్పడం కూడా కుఫ్రు. ఇస్లాం కేవలం ఒక సంస్కృతి అని చెప్పడం కూడా కుఫ్రు.
స్వర్గం నరకం కథలు మాత్రమే అని చెప్పడం కుఫ్ర్, పరలోకం లేదు అని చెప్పడం కుఫ్ర్, అలాగే షరియత్ను పాటించడం అవసరం లేదు అని చెప్పడం కూడా కుఫ్ర్. అచ్చా, ఇప్పుడు ఏంటంటే కుఫ్రు దేని వల్ల జరుగుతుంది, ఏ మాటలు మాట్లాడకూడదు ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా కుఫ్రు మాటలు మాట్లాడేశారు తెలియక, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వెంటనే అల్లాహకు తౌబా చేయాలి, క్షమాపణ కోరుకోవాలి అల్లా దగ్గర, మళ్ళీ వెంటనే కలిమా చదవాలి, ఈమాన్ను ఆ ఏమంటారు ఈమాన్ని ఏమంటారు రీఫ్రెష్ చేసుకోవాలి, ఈమాన్ను ఇదేంటి పునరుద్ధరించాలి. పునరుద్ధరించాలంటే అదే కొత్తగా కలిమా చదివి కొత్తగా మళ్ళా ఈమాన్ గురించి ఆ, మనకు రీఫ్రెష్ చేసుకోవాలి. తర్వాత ఏవైతే ధార్మిక పండితులు ఉన్నారో వాళ్ళతో సంప్రదించి మీకు వచ్చిన డౌట్ గురించి క్లారిటీ చేసుకొని ఇంకోసారి ఆ తప్పు జరగకుండా సలహా తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ వరకు ఈ టాపిక్ ఏదైతే ఉందో అవిశ్వాసం మాటలు అనే టాపిక్ ఏదైతే ఉందో అది పూర్తవుతుంది. కొన్ని ప్రశ్నలు మీ అందరి కోసం ఇక్కడ నేను రాసి పెట్టాను. ఈ ప్రశ్నలకి జవాబులు రాసి రేపు వరకు ఇవ్వాలి. ఓకేనా? కలిమాత్ కుఫ్ర్ అంటే ఏంటి, తర్వాత కలిమాత్ కుఫ్ర్ రకాలు ఏమిటి, అల్లా గురించి ఒక ఉదాహరణ చెప్పండి, కలిమాత్ కుఫ్ర్లో అల్లా గురించి, ప్రవక్త గారి గురించి ఒక ఉదాహరణ చెప్పండి, సరదాగా కుఫ్ర్ మాటలు మాట్లాడడం గురించి ఏం చెప్తారు, ఈ ప్రశ్నలకు జవాబులు రాసి తీసుకోనండి. ఇప్పుడు ఈ టాపిక్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేకపోతే మొత్తం క్లియరా? టాపిక్ అర్థమైందా? ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పండి, టాపిక్ అర్థమైందా అందరికి? జీ మౌలానా, అల్హమ్దులిల్లా. అల్హమ్దులిల్లా మౌలానా. ఓకే ఓకే అయితే ఈ టాపిక్ చాలా ముఖ్యమైన టాపిక్ కాబట్టి ఈ పీడిఎఫ్ నేను ఆల్రెడీ గ్రూప్ లో పెట్టి ఉన్నాను. ఇంకోసారి కూడా మీరు కూడా ఒకసారి రిపీట్ చేసుకోండి, మీరు కూడా ఒకసారి చదువుకోండి. అలాగే అల్లా తబారక్ తాలాతో దువా కూడా చేయండి. అల్లా తబారక్ తాలా మనందరినీ కూడా ఈమాన్ మీద స్థిరంగా నిలబడే భాగ్యాన్ని అల్లా ప్రసాదించాలి. అలాగే మనం చనిపోయే ముందు అల్లాని రాజీ చేసుకొని విశ్వాసంతో పాటు అల్లా దగ్గర వెళ్ళాలి. ఆ భాగ్యం అల్లా మనకు ప్రసాదిస్తే చాలు. అలాగే కుఫ్ర్ యా కలిమాత్ ఏవైతే ఉన్నాయో అల్లా తబారక్ తాలా వీటన్నిటితో మనల్ని రక్షించాలి. ఓకే.